తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. ఏపీ ప్రభుత్వంలో బీజేపీ పర్ఫార్మెన్స్ ఎంత? కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నారా? ఏపీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తిరుమల ప్రాంక్ వీడియోస్ పై ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? వీటిపై మాట్లాడడానికి టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. Yes sir. NRS call చేయాల్సిన నంబర్స్ 914023490015 914023490016. అలాగే వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నెంబర్ కూడా ఉంది. వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్ 8006036036 కి కాల్ చేసి భానుగారితో మాట్లాడొచ్చు. భానుగారు ఎలా ఉన్నారండి? బాగున్నాము గోవిందా నారాయణ. యా ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఎస్, ఈరోజు హాట్గా జరిగిన ఇష్యూ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే, మీరు నివసించే ప్లేస్లో తిరుపతిలో ప్రాంక్ వీడియోస్ ఎక్కడ చూసినా ఇవాళ అదే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో అవ్వచ్చు. ఈ విషయం ఎక్కువగా కలకలం రేగిందని చెప్పాలి. దీనిపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో దయచేసి ఇలా పిచ్చి చేష్టలు చేయొద్దండి అని చెప్పి టీవీ9 ద్వారా నేను వారిని హెచ్చరిస్తున్నాను. ఇది ధార్మిక క్షేత్రం. మీరు ఏదైనా రీళ్ళు షూటింగ్లు చేసుకోవాలంటే ఎక్కడైనా పిక్నిక్ స్పాట్స్ పోయి ఏదైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. ఒక ఆధ్యాత్మిక భావన భగవత్ చింతనతో వస్తున్నట్టు భక్తులకి పట్ల ఇలా మీ ఇష్టానుసారం మీ రేటింగ్ పెంచుకోవడానికో లేకపోతే మీ పిచ్చి చేష్టలు ప్రజలు చూడడానికో ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. వీటి మీద కఠిన చర్యలు మేము తీసుకుపోతున్నాం. కానీ అక్కడ భద్రతా లోపం కూడా ఉంది. ఎందుకంటే సెల్ ఫోన్స్ లోపలికి తీసుకుపోయేదానికి అవకాశం లేదు. కాబట్టి ఆ సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా ఉంది. ఎక్కడెక్కడ ఏ విధంగా లోపాలు ఉన్నాయో దాన్ని సరిదిద్దుకుంటాం. వీరి మీద చట్టపరమైన చర్యలు తిరుమల తిరుపతి దేవస్థానం మేము తీసుకోబోతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా గట్టి జాగ్రత్తలు తీసుకుంటాము. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేసే వారు కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పాల్పడితే ప్రతిఘటన చాలా సీరియస్గా ఉంటుంది. ఇప్పుడు కూడా టీటీడీ అధికారులు వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఎవరు చేయొద్దని చెప్పి టీవీ9 ద్వారా నేను అందరినీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. ఎస్ భానుగారు, ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? లైక్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని ఉదాహరణగా తీసుకుంటే ఇలాంటివి నిలువరించడానికి ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా సెక్యూరిటీ ల్యాబ్స్, ఎందుకంటే అసలు ఫోన్ అలౌడే లేదు. అలాంటప్పుడు ఫోన్ ఎలా తీసుకుపోయారు, ఎక్కడ చెక్ పాయింట్స్ ఎవరున్నారు, వారి మీద చర్యలు తీసుకుంటాం. అడిషనల్గా ఇంకేదైనా సెక్యూరిటీ అధికారులతో చర్చించి అడిషనల్గా ఏమేమి చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటే, నేను ఒకటే చెప్తున్నా, నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగాల్సిన తిరుమల క్షేత్రంలో దయచేసి ఇలాంటి చర్యలు మీరు చేయొద్దండి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఏదైనా అంత పిచ్చి చేష్టలు చేసుకోవాలంటే పిచ్చి హాస్పిటల్లో పోయి చేసుకోండి. ఇది మన క్షేత్రం, మనందరి క్షేత్రం. గోవిందుడి దగ్గర ఆడద్దండి అని చెప్పి హెచ్చరిస్తూ టీటీడీ అధికారులు కూడా మేము రేపు ఉదయం ఈరోజు మాట్లాడాము. రేపు ఉదయం వాళ్ళు ఒక స్పెషల్ మీటింగ్ పెట్టుకున్నారు. దీని మీద ఇలాంటి చర్యలు తీసుకోవాలి. వీరిని వెంటనే రేపే వీరిని గుర్తించి చెన్నైలో ఉన్నటువంటి వ్యక్తులుగా వీరిని గుర్తించడం జరిగింది. వీరి మీద కఠినమైన చర్యలు రేపు తీసుకుంటామని చెప్పి టీటీడీ అధికారులు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాలర్ లైన్లో ఉన్నారండి, సుధీర్ ఫ్రమ్ టెక్సాస్. ఎస్ సుధీర్ గారు. నమస్తే భాను అన్న, నా పేరు జరగం సుధీర్. నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా. మీరంటే మంచి రెస్పెక్ట్ ఉంది నాకు. మీరు అనేక సమస్యల్ని చాలా బ్యాలెన్స్డ్ గా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తారు. సంతోషంగా ఉంది. అయితే మీ దృష్టికి జనరల్ గా మనం భారతీయ సమాజం, భారతీయ సంస్కృతి అంటే అటు సైన్స్ అండ్ టెక్నాలజీని, ఇటు ఆధ్యాత్మిక రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ దిశగా మనకు కొద్దిగా ఎక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కొద్దిగా వెనుకబడి ఉన్నాం. ఎందుకు అంటే భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంటుంది. అనేక మనకి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు బ్యాలెన్స్ గా ఉంచుకోవడం కోసం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ విభాగంలో ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం, ఒక పసుపు అనేది మనం గడపలకు రాసుకుంటాము. ఆ పసుపు అనేది అనేక అనర్థాల నుంచి దూరం చేస్తుంది. ఇట్లాంటి అనేక మంచి మంచి ఆలోచనలు మన పూర్వీకులు తీసుకొచ్చారు. అదే సమయంలో గుడి ముందు ధ్వజస్తంభం ఎలా ఉండాలి, గుడి గోపురాలు అంత పకడ్బందీ ఎలా కట్టించారు, మన దగ్గర చూస్తే కాళహస్తి టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంది, వీటన్నిటిని మనం కోఆర్డినేట్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్ చెప్పడానికి ప్రతి దేవాదాయ ధర్మాదాయ శాఖ దగ్గర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక విభాగం ఉంటే చదువుకున్న పిల్లలు అక్కడ చేరి ఇంటర్న్షిప్ చేరి అంటే ఆ పూర్వీకులు ఎలా చేశారన్న విషయాన్ని నెక్స్ట్ జనరేషన్ చెప్పే విధంగా ఉంటుంది. దయచేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో
మీ ప్రభుత్వం బీజేపీ కుటుంబ ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వంలో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో నెలకొల్పే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఆ దిశగా ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా సుధీర్ గారు, మీరు ఒక ఆధ్యాత్మిక భావంతో ఒక మంచి అంశాన్ని లేవనెత్తారు ఈరోజు. ఖచ్చితంగా దీన్ని ఒకసారి పెద్దలతో మాట్లాడతాను. ఎందుకంటే మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి సాంప్రదాయాలు, మన దేవాలయాలు. గతంలో దేవాలయాల వ్యవస్థగా మొత్తం నడిచేదండి. పూర్వంలో దేవాలయాల్లోనే ఆసుపత్రులు కానీ అక్కడే అన్నీ జరిగేటివి, మంచి కార్యక్రమాలన్నీ అక్కడే జరిగేది. ఆ వేదికగా ఆ దేవాలయాల కట్టడాల్లో కూడా ఈరోజు కూడా కొన్ని ఆలయాలు ఏ విధంగా కట్టారు ఇప్పుడున్నటువంటి సైంటిస్టులకు కూడా అర్థం కాదు. ఆ రోజే అంత ఏమి టెక్నాలజీ లేని కారణంలో కూడా అంత కట్టడాలు కట్టడం జరిగింది. అవి ఈ నేటి తరానికి అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా సైన్స్కి దేవాలయాలకి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా ఒక రీసెర్చ్ వింగ్ ఉంటే బాగుంటుందని చెప్పి మీరు చెప్పారు. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి రాబో రోజుల్లో నేటి తరానికి మన ప్రాచీన కళల్ని ఏ విధంగా ఉంచారు, నేటికి ఏ విధంగా కొనసాగుతుంది, భావితరాలకు ఏ విధంగా కొనసాగించాలి అనే అంశం మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి నేను తీసుకుని వెళ్ళి, ఇది కల్చర్ అండ్ మినిస్ట్రీ కింద వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏదైనా ఉంటే బాగుంటుందని చెప్పి నేను రెండు ప్రభుత్వాలకి తెలియజేస్తాను. కాలర్ లైన్ లో ఉన్నారండి మనోహర్ ఫ్రమ్ డెట్రాయిట్. ఎస్ మనోహర్ గారు. నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ టాక్డ్ అబౌట్ వికసిత ఆంధ్రప్రదేశ్ అన్నారు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వికసిత ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి? స్పెషల్ స్టేటస్ ఇస్తారా, పోలవరం చేస్తారా, లేకపోతే ఫండింగ్ వైజ్ ఏ అంశాలకి ఫండింగ్ ఇస్తారు అంటే దానిపైన క్లారిటీ లేదండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దిస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఫ్రమ్ సిబిఐ అండి? 5 years అయిపోయింది కదా, ఇంకా ఎన్ని సంవత్సరాలు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఏంటి? జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకొస్తారా? మరి అసలు ఎన్ని సంవత్సరాల నుండి ఒక మర్డర్ కేసుకి 5 years సిబిఐ తీసుకుంటే, దట్టు ప్రైమ్ మినిస్టర్ కింద పనిచేసే ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థ ఇన్ని సంవత్సరాలు తీసుకొని కేసుని ప్రొలాంగ్ చేయటం, అది అర్థం కావడం లేదు. అసలు అది దేశానికి అవమానం కదా. ఇక్కడ FBI అమెరికాలో అంటే ఏదైనా మర్డర్ కేసు 10 రోజుల్లో తేల్చేస్తారు. మనోహర్ గారు నమస్తే. వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి మీరు మాట్లాడారు. ఏ విధంగా వికసిత భారత్ పేరుతో భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోపోవాలని చెప్పి ఒక సంకల్పంతో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అలాగే ఇక్కడ ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అంధకార ప్రదేశ్గా మారిపోయింది. ఈ అప్పుల ఊబి నుంచి అభివృద్ధి ప్రదేశ్గా మార్చాలంటే ఖచ్చితంగా ఒక మంచి సంక్షేమ పథకాలతో పాటు పారిశ్రామిక పెట్టుబడులు రావాలి. తద్వారా రాష్ట్ర ఆర్థిక ఆదాయం పెంచాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో, మనకు కోస్టల్ కారిడార్ దాదాపు 972 కిలోమీటర్ కోస్టల్ కారిడార్ ఉంది. అలాగే జిల్లాలకు ప్రత్యేకత ఉంది. ఏ జిల్లాలో ఏ పారిశ్రామిక వాతావరణం ఉంటుందో ఆ విధంగా దాన్ని అభివృద్ధి చేసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో, ఇరిగేషన్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్ గ్రౌండ్స్లో కానీ అన్ని రంగాల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలో ఆ విధంగా మేము సపోర్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. తొందరలోనే, ఎందుకంటే మేము వచ్చి అధికారంలోకి కేవలం 30 రోజులు అయింది కాబట్టి రాబో రోజుల్లో ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని వికసిత్ ఆంధ్రప్రదేశ్ని రాబో రోజుల్లో ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి మీకు తెలియజేస్తూ, రెండో అంశం వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ కామెంట్ చేసే అవకాశం కూడా లేదు. కానీ మీరు ఇంతకుముందు మాట్లాడుతూ సిబిఐ ప్రధానమంత్రి అండర్లో పనిచేస్తుందన్నారు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక అటానమస్ బాడీ, దానికి ఉన్నటువంటి పరిమితుల్లో అది పనిచేస్తుంది. ఎవరికి ప్రధానమంత్రికి కానీ వారికి అది రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే ఆలస్యమైందని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. కాబట్టి తొందరలోనే దీని మీద ఒక నిర్ణయం వస్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్. ఎస్ సార్, టీటీడీలో ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుతున్నారు? ఇంకా ఎలాంటి మార్పులు చూడబోతున్నామండి? లైక్ ఇవాళ జరిగిన ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా ఉండడానికి ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన
వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. వెంకటేశ్వర స్వామితో సరిసమానమైనటువంటి దేవదేవుడు కానీ, ఆ క్షేత్రంతో సరిసమానమైనటువంటి క్షేత్రం కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి క్షేత్రాన్ని కలియుగ వైకుంఠంగా భావిస్తున్నాం మనం. అలాంటి క్షేత్రానికి వస్తున్నటువంటి భక్తులు కూడా దయచేసి ఒక భక్తి భావంతో అందరూ వస్తున్నారు. కొందరు చేస్తున్నటువంటి ఇలాంటి చేష్టల వల్ల ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసే విధంగా వివరిస్తున్నారు. ఇవన్నీ చేయొద్దండి. ఖచ్చితంగా రాబో రోజుల్లో జరిగినటువంటి ఈ సంఘటనల మీద పూర్తి స్థాయిలో ఇప్పటికే మొన్ననే కొత్త ఈఓ గారు రావడం జరిగింది. సంస్థ ఇంకా ఇంటర్నల్గా కొన్ని ట్రాన్స్ఫర్స్ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఆఫీసర్స్ కూడా కొందరు సమర్థులైనటువంటి ఆఫీసర్స్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి మేము తీసుకురాబోతున్నాం. తొందరలోనే మంచి అంటే ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు జగన్ గ్రహణం పట్టింది. ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఆలయాలకు కూడా మంచి రోజులు వస్తున్నాయని చెప్పి నేను భావిస్తున్నా. ఖచ్చితంగా రాబో రోజులు ఆలయాలు అన్నిటికీ తిరుమలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో అన్ని ఆలయాలని ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టాలు ఇబ్బందుల నుంచి ఏ విధంగా బయటకు తీసుకురావాలో ఆ విధంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. తొందరలోనే దాన్ని కూడా మేము శ్రీవారి భక్తుల ముందు తీసుకురాబోతున్నాం. స్కాలర్ లైన్ లో ఉన్నారండి ఆనంద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. ఎస్ ఆనంద్ గారు. భాను గారు, మీరు తిరుమల గురించి మాట్లాడుతున్నారు, చాలా యాక్టివ్ గా మాట్లాడతారు, తిరుమల అభివృద్ధి కోసం మాట్లాడతారు. దానికి వెంకటేశ్వర స్వామి మీకు అనుగ్రహం పొందాలని మేము కోరుకుంటున్నామండి. కాకపోతే ఒక విషయంలో మాకు కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంది. ఏంటంటే మీరు ఎలక్షన్స్ తెలియక ముందు తిరుపతి తిరుమలలో కానీ ఎక్కడైనా కానీ టీటీడీలో వర్క్ చేస్తున్న అన్య మతస్థుల గురించి మాట్లాడారు. తిరుమలలో జరుగుతున్న వేరే మతాల వాళ్ళ గురించి, వేరే యాక్టివిటీస్ గురించి మాట్లాడారు. కానీ రీసెంట్ గా దానికి సంబంధించింది మీరు ఏం మాట్లాడలేదు, ఏం యాక్షన్ తీసుకోలేదు. దాని గురించి మీకు ఏమైనా ఆలోచన ఉందా? ఉంటే ఎప్పటికల్లా చేద్దాం అనుకుంటున్నారు? థ్యాంక్ యూ. ఆనంద్ గారు నమస్కారం అండి. తిరుమలలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి. ఎందుకంటే శనివారం పూట స్వామివారి హారతి ఇస్తే తీసుకోరు, స్వామివారి ప్రసాదం ఇస్తే తీసుకోరు. చాలా సందర్భాల్లో నేను ధర్మకర్తల మండలి సభ్యులుగా ఉన్నప్పుడు కూడా నేను సమావేశంలో లేవనెత్తడం జరిగింది. స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ, స్వామివారి దగ్గర ఉప్పు తింటూ మన ప్రసాదం మన తీర్థం తీసుకున్న వాళ్ళు మన సంస్థలో అవసరం లేదు, వీళ్ళు బదిలీ చేయాలని చెప్పి నేను ఆ రోజే చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు చాలామందిని మేము గుర్తించి తిరుమల నుంచి అందరినీ కిందికి పంపడం జరిగింది. ఇప్పుడైతే నోటిఫికేషన్లో కేవలం హిందువులు మాత్రమే ఉన్నారు. కానీ కొందరు మతం మార్చుకొని కొనసాగుతున్నారు. వారి మీద మేము కేసులు నమోదు చేస్తే వారు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. కాబట్టి కోర్టులో పెండింగ్ ఉంది. ఆ కేసుని త్వరగా పూర్తి చేసి ఇక్కడ నుండి అన్యమతస్తుల్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి సరెండర్ చేసే విధంగా ఒక ఆలోచన ఉంది. పెద్దలతో మాట్లాడి ఆ నిర్ణయాన్ని తొందరనే ప్రకటిస్తాం. ఎస్ సార్. భానుగారు, ఇవాళ ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఉంటుందా? అక్కడ ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఈరోజే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ని సందర్శించడం జరిగింది. దాదాపు 10 రోజుల ముందు మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, అలాగే నూతనంగా ఎంపికైనటువంటి శ్రీనివాస్ వర్మ స్టీల్ మినిస్టర్, స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్, మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి, వారు సీఎం రమేష్ గారు అందరూ కలిసి కుమారస్వామి గారిని కలిసి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వారు ఈరోజు విశాఖపట్నానికి రావడం జరిగింది. ఖచ్చితంగా అది ప్రైవేటైజేషన్ కాకుండా శైలి ఆధ్వర్యంలో ఏదైనా మెర్జ్ చేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని ఆ స్టాండర్డ్స్ని అట్లే మెయింటైన్ చేస్తూ ఇంకా ఉత్పత్తిని పెంచే దిశగా ఆలోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. తొందరలోనే ప్రైమ్ మినిస్టర్ గారితో డిస్కషన్స్ అయిన తర్వాత శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రజలు వింటారని చెప్పి, అంటే ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మనందరం భావిస్తాం. కాబట్టి ఆ హక్కుని అలాగే కొనసాగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చూపుతుందని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. భానుగారు, ఏపీ ఆర్థికంగా బలంగా లేదు, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఎలాంటి సహాయం తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన నష్టం జరిగింది. ఆర్థికంగా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు పోకుండా వెనకబడింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ రంగాల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా ఆదుకోవాలి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా విచ్చలవిడిగా ఒకే రాష్ట్రానికి నిధులు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ పరిధిలో ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఎంత ఇవ్వాలి, అవసరమైతే ఏ రంగాల్ని అభివృద్ధి పదంలో స్పెషల్ గ్రాంట్స్ కింద ఇచ్చి ఏదైనా
ముందుకు తీసుకుపోయే దిశగా కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పాత్ర, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఎస్, కాలర్ లైన్లో ఉన్నారండి విజయలక్ష్మి ఫ్రమ్ కెనడా. ఎస్ విజయలక్ష్మి గారు. నమస్తే అండి, భాను ప్రకాష్ రెడ్డి గారికి నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఏపీ ప్రభుత్వంలో బీజేపీ పర్ఫార్మెన్స్ ఎంత అంటే ఏపీ ప్రజలు ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి పాలనలో 90% సంతృప్తి పడుతున్నామండి. 2 నిర్ణయాలు తీసుకోవాలండి. ఎస్ విజయలక్ష్మి గారు కంటిన్యూ చేయండి. రెండు విషయాల్లో నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నామండి. ఒకటి, మద్యం గురించి మీరు కొంచెం, నెంబర్ 2 వచ్చి మాతృభాష, మా ఏపీ ప్రజల యొక్క మాతృభాష తెలుగు అండి. అందువల్ల తెలుగు భాషను వృద్ధి చేస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాము. మీ ఒపీనియన్ ని చెప్పండి. విజయలక్ష్మి గారు, ఖచ్చితంగా మనందరం తెలుగు వాళ్ళం. ఈరోజు ఎక్కడ చూసినా సరే తెలుగు వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఉదాహరణకు అమెరికాలో కూడా చాలామంది మన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా తెలుగు భాష పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక స్కీమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడే హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఇండియాలో హిందీ తర్వాత తెలుగే ఉంది. కాబట్టి ఆ లాంగ్వేజ్కు పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఇంకా రెండో విషయం, లిక్కర్ విషయం మీరు చెప్పారు. లిక్కర్ విషయం చాలా దారుణం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నాణ్యత లేనిటువంటి లిక్కర్ తాగిన కారణంగా చాలామంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కిడ్నీలు ఇవన్నీ పాడు చేసుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలామంది మరణించడం జరిగింది. కాబట్టి దీని మీద ఒక శ్వేతపత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 7 అంశాల మీద శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. దాంట్లో లిక్కర్ పాలసీ కూడా ఉంది. కాబట్టి తొందరలోనే దాని మీద, ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చి 30 రోజులు అయింది. కాబట్టి ఈ జరిగినటువంటి ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి ఈ విధ్వంసం నుంచి పూర్తిగా స్టడీ చేస్తున్నాం. తొందరలోనే ఈ లిక్కర్ నుంచి ప్రజలకి నష్టం కలగకుండా ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు రాబోతోందండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ కాలిఫోర్నియా. ఎస్ నవీన్ గారు. నమస్తే బాను, నాకు 2-3 సజెషన్స్ అన్న. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా భారతదేశంలో ఈ జ్యుడిషియరీ సిస్టమ్ ఒకటి, ప్రతి కేసు ఇంతకుముందు ఒక కాలర్ అడిగిందో, ప్రతి కేసు ఏ కేసు చూసినా కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆ మంది చచ్చిపోయాక కూడా జడ్జిమెంట్ వచ్చే పరిస్థితి లేదు. సపోజ్ ఒక ఎమ్మెల్యే మీద తను క్వాలిఫైడ్ కాదని చెప్పేసి ఎంపీ మీద మనం కేసు ఇస్తే కూడా ఇది తప్పుడు పత్రాలు ఇచ్చో లేకపోతే తప్పుడు హామీలు ఇచ్చో ఎలక్టెడ్ అయిన తర్వాత అది కోర్టు కేసిన తర్వాత ఆఫ్టర్ 5 years కాదు 6 years తర్వాత కూడా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి స్టే తెచ్చుకొని ఆల్మోస్ట్ వాళ్ళు 5 years ఇస్ గోయింగ్ టు బి కంటిన్యూ. అంటే దీనికి ఒక కేసు వేస్తే కంప్లైంట్ చేస్తే ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుంది అన్నది మనిషికి తెలియదు. ఒక ఎమ్మెల్యే విషయంలో కానీ ఎవరి విషయం, ఒక సామాన్య రైతు కానీ, అంటే ఎవరైనా కోర్టుకు వెళ్ళాలి అంటే అదొక జైలు కంటే దద్దమైన పరిస్థితి ఏర్పడింది మన దేశంలో. దీన్ని ఏ విధంగా మనము యూఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ టు ద కామన్ పీపుల్ కూడా జస్టిస్ తొందరగా క్విక్గా జెన్యూన్ గా సపోజ్ వచ్చే పరిస్థితి ఎలా ఉంటుంది ఒకటి. రెండవది, అంటే మోడీ గారు చాలా క్లీన్, మామూలు చాలా మనం అన్ని దేశాల మీరందరూ మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ సిస్టమ్ లో ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు కదన్నా, వీళ్ళ మీద ఎందుకు గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక రూల్ ఎందుకు పాస్ చేయదు, జడ్జిమెంట్ ఎందుకు తీసుకురాదు? ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్ తక్షణమే తీసుకురావాలి అని చెప్పి. అంటే ఇప్పుడు పొలిటికల్ సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే సుప్రీంకోర్టు అంటారు, సుప్రీంకోర్టు అడిగితే హైకోర్టు అంటారు, హైకోర్టు అంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్. ఏంటంటే ఏదో మనం ఒకళ్ళొకళ్ళు బ్లేమ్ చేసుకుంటా ముందుకు పోవడం తప్ప ఇట్లాంటి విషయం మీద అంటే దేశానికి మంచి అనే వాటి మీద తొందరగా సత్వర చర్యలు ఎందుకు తీసుకోదు భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి గారు? ఒకటి. మూడోది, నా పర్సనల్ రిక్వెస్ట్ అన్న, ఏదైతే ఇప్పుడు మన తిరుపతి చాలా ఆధ్యాత్మికమైన కేంద్రము, ఈ కేంద్రంలో మాలాంటి ఎన్ఆర్ఐస్ ఎవరైనా వచ్చినప్పుడు కనీసం అంటే మాకు కొంచెం ఆన్లైన్ లో ఇమీడియట్ గా దర్శనం జరగడానికి, ఎందుకంటే మేము వచ్చే చాలా తక్కువ స్కెడ్యూల్ వస్తాం, అందులోకి వచ్చి అంటే ఒక క్లీన్ అంటే ఒక ప్రాపర్ ఛానల్ అనేది ఎవ్వరికి ఎక్కడా లేదు. అది నేను లాస్ట్ టైం మొన్న ఎన్ఆర్ఐ వచ్చినప్పుడు కూడా ఎంత ఇబ్బంది పడ్డా అంటే ఆల్మోస్ట్ ఒక 2 days టైం వేస్ట్ చేస్తున్నాడు. పోతే కాటేజీలు దొరకవు, దర్శనం దొరకదు. సో చాలా అంటే సేమ్ అదే అనమాట, ఈ ఆఫీస్ పో, జేసీ ఆఫీస్ పో, ఈఓ ఆఫీస్ పో, ఆ తిరుగుడు తప్ప మాకు అంటే దేవుని దర్శనం కంటే వీళ్ళ దర్శనాలు ఎక్కువైపోతున్నాయి వాస్తవంగా. ఇట్లాంటి దాని మీద ఒక సమగ్రమైన
ప్రాపర్ ప్లానింగ్ దాన్ని ఒక వెబ్సైట్ లో పెట్టడము, ఈ రోజు అప్లై చేసుకుంటే ఈ రోజు దర్శనం వస్తుంది, అట్లాంటి ఎందుకు రావు? అంటే సిస్టమ్ ని ప్రజలకు అనుకూలంగా ఎందుకు మార్చారు? అంటే ఎప్పుడు రాజకీయాలు మాట్లాడుతూ ఉంటాము, బట్ కొన్ని జెన్యున్ గా కామన్ పీపుల్ కి ఏదైతే అవసరం ఉందో అలాంటి ఎందుకు చేయరు మీరు అనేది క్వశ్చన్ అన్న. థ్యాంక్ యూ అన్న. నవీన్ గారు, జ్యుడిషియల్ సిస్టమ్ గురించి మాట్లాడారు మీరు. మన ప్రపంచంలోనే ఇప్పుడు దాదాపు 140 కోట్ల జనాభాతో ఉన్నటువంటి దేశం మన భారతదేశం. కాబట్టి గత పాలకులు చేసినటువంటి పొరపాట్ల కారణంగా ఎక్కడ ఏ సెగ్మెంట్ని జాగ్రత్త తీసుకోవాలో, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు దాదాపు ఒక 60 సంవత్సరాలు ఒకే పార్టీ మన దేశంలో పరిపాలించండి. ఇది రాజకీయ కామెంట్ చేయను. గత పాలకులు చేసిన పొరపాట్లు ఎక్కడెక్కడ కాన్సన్ట్రేట్ చేయాలో ఆ సెగ్మెంట్లో కాన్సన్ట్రేట్ చేయలేని కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జ్యుడిషియల్ సిస్టమ్ని ఏ విధంగా ప్రజలకి తొందరగా న్యాయం జరగాలో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. దీని మీద ఒక స్టడీ టీంను కూడా పెట్టడం జరిగింది. దాని మీద అప్పటికే మొదలు పెట్టారు. దాంట్లో ఏ విధంగా స్పీడ్ జడ్జిమెంట్ రావాలో ఆ విధంగా సంఖ్య కూడా జ్యుడిషియల్గా జడ్జిల సంఖ్య కూడా పెంచుతున్నారు. కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగే దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూసుకుంటుంది. రెండోది, తిరుమల తిరుపతి దేవస్థానంలో వస్తున్నటువంటి విదేశాల నుంచి వస్తున్నటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి నా దృష్టి కూడా చెప్పడం జరిగింది. చాలా మంది నా మిత్రులు ఉన్నారు. కాబట్టి దాన్ని ఇప్పుడు ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ చూపించిన తర్వాత వారికి దర్శన సౌకర్యం ఉంది. కానీ రూమ్స్, ఎందుకంటే మనకు కొండ మీద దాదాపు కేవలం 25,000 నుంచి 30,000 మందికి మాత్రమే ఉండే అవకాశం ఉంది అకామిడేషను. ఇప్పటికీ దాదాపు నిత్యం 80,000 మంది భక్తులు వస్తున్నారు. కాబట్టి కాంక్రీట్ జంగిల్ అయిపోయింది తిరుమల. అడిషనల్ అకామిడేషన్ కట్టద్దని చెప్పి మనకు హైకోర్టు డైరెక్షన్స్ ఉంది. కాబట్టి అదనపు గదులు నిర్మించలేని పరిస్థితిలో ఉన్నాము. ఖచ్చితంగా దర్శనం విషయంలో మాత్రం వచ్చిన వెంటనే దర్శనం ఏ విధంగా క్విక్ దర్శనం అయ్యే విధంగా చర్యలు చూపుకుంటాం. కానీ ఈ అకామిడేషన్ విషయంలో మేము తిరుమల అలిపిరి పాదాల దగ్గర ఒక పెద్ద పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. కొత్తగా వచ్చినట్టు ఈవో గారితో చర్చించి ఇబ్బందులు పడకుండా, ఎందుకంటే కింద అలిపిరి నుంచి స్టార్ట్ అయితే 30 నిమిషాలు తిరుమలకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆ స్టార్ట్ వచ్చే టైం ముందు వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఆ పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్లోనే ఈ 300 టికెట్లు కానీ ఈ ఎన్ఆర్ఐ టికెట్ కానీ ఏదైనా అక్కడే పెట్టే అవకాశం ఏదైనా ఉందో ఒకసారి పరిశీలించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటామో దాని మీద టీటీడీ అధికారులతో ఖచ్చితంగా మాట్లాడతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. కాలర్ లైన్లో ఉన్నారండి పోలాండ్ నుంచి. సందీప్ గారు. భానుప్రతాప్ రెడ్డి గారికి నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. అయితే ఒకటే సార్, ఇప్పుడు మీరు చెప్పింది, నేను లాస్ట్ టైం తిరుపతికి వచ్చాను సార్ ఫ్యామిలీతో. నేను ఇక్కడి నుంచి పోలాండ్ నుంచి దర్శనం మీరు అకామిడేషన్ కాంక్రీట్ జంగిల్ అయిందన్నారు, అది ఎక్కివిస్తా సార్ నేను. కానీ టికెట్ల విషయంలో మాత్రం పైన లాస్ట్ మినిట్ దర్శనంకి వెళ్ళేంత వరకు కూడా కొంచెం భయంగా, మేమేం టికెట్ తీసుకోలే, మా దగ్గర ఓన్లీ ఇక్కడ వీసా ఉంది, అది అక్కడ ఉన్న వాళ్ళకు కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు సార్. యాక్చువల్ గా సిబ్బందికి కూడా అదొకటి. పైన క్లాక్ రూమ్ లో లగేజ్ పెట్టుకోవాలంటే కూడా క్లాక్ రూమ్ దొరకలేదు సార్. నేను చాలా ఇబ్బంది పడ్డాను. సో ఫైనల్ గా ఏదో ఒక క్లాక్ రూమ్ దొరికింది. అకామిడేషన్ లేదు పైన. కనీసం కింద మనకున్న టీటీడీ దాంట్లో అయినా కొంచెం ఒక అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి సార్. కింద ఉన్న వాటిలో, పైన అక్కర్లేదు, అట్లీస్ట్ కింద ఉన్న టీటీడీ కాటేజీల్లో అయినా సరే. హలో సందీప్ గారు, ఖచ్చితంగా కొండ మీద వస్తున్నటువంటి భక్తులకి ఈ క్లాక్ రూమ్, రూములు లేకపోయినా సరే అట్లీస్ట్ వాళ్ళు విలువైనటువంటి వస్తువులు భద్రపరచుకునేదానికి క్లాక్ రూమ్ సిస్టమ్ చాలా అవసరం ఉంది. నేను ధర్మకర్తల మండలి సభ్యులుగా ఉన్నప్పుడు కూడా ఒక అడిషనల్ క్యూ కాంప్లెక్సే నిర్మించమని చెప్పాను. అడిషనల్ క్యూ కాంప్లెక్స్ అంటే ఇప్పుడే దాదాపు ఒక 45,000 మంది భక్తులు మనకు వైకుంఠం 1, 2 నారాయణగిరిలో అంటే 3 ప్రదేశాల్లో ఉండే అవకాశం ఉంది. ఈ అదనపు క్యూ కాంప్లెక్స్ కానీ కట్టగలిగితే దాంట్లో మీకు ఉన్నటువంటి వస్తువులు భద్రపరచుకోవడానికి లాకర్స్ ఇవన్నీ పెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వ పెద్దలతో మన ముఖ్యమంత్రి గారు కొండకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా నేను తీసుకుని వెళ్ళడం జరిగింది. అన్న చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడంటే, లేదు బాను ఖచ్చితంగా దీన్ని ప్రక్షాళన చేస్తాం, మన ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెడతాం, రాబో రోజుల్లో ఖచ్చితంగా దీన్ని సరిదిద్దామని చెప్పారు. మీరు చెప్పినటువంటి పాయింట్ని ఖచ్చితంగా రాబో రోజుల్లో ఒక పిలిగ్రిమ్ అట్లీస్ట్ ఈ డార్మెటరీస్ మారగా, ఎందుకంటే పెద్ద కాంక్రీట్ జంగిల్ అయిపోయింది కాబట్టి రూమ్స్ కట్టలేము, డార్మెటరీస్ అన్న అట్లీస్ట్ ప్రొవైడ్ చేసి వస్తున్నట్టు భక్తులకి ఇబ్బంది లేకుండా
చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎస్ సార్. భానుగారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏపీ ఆర్థికంగా బలంగా లేదనే విషయం మాట్లాడుకున్నాం. ఎస్, దానికి సంబంధించి డబుల్ ఇంజన్ సర్కార్లో భాగంగా ఎలాంటి అభివృద్ధి జరగబోతుందని ఊహించవచ్చు? ఖచ్చితంగా ఊహించిన అభివృద్ధి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వము ఎంతసేపు సంపద దోచుకోవడం, దాచుకోవడం, జేబులు పెట్టుకోవడం తప్ప ప్రజలకి ఏం కావాలి, ప్రజల ఇష్టాలు కానీ ప్రజల కష్టాలు కానీ తెలుసుకొని నడిచినటువంటి ప్రభుత్వం దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు లేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు పగ్గాలు అప్పగించారు కాబట్టి రాబో రోజుల్లో ఆర్థికంగా, అందుకని చెప్తున్నాను కదా, పారిశ్రామిక పెట్టుబడులు వస్తే తప్ప రాష్ట్ర ఆదాయం పెరిగే అవకాశం ఉండదండి. పారిశ్రామిక పెట్టుబడులు రావాలంటే లా అండ్ ఆర్డర్ సిస్టమ్ బాగుండాలి. గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు కాబట్టి పెట్టుబడి రాలేదు. ఇప్పటికీ చాలామంది ఇన్వెస్ట్ చేసేదానికి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. మొన్న నాకు తెలిసినటువంటి మిత్రులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒకసారి చీఫ్ సెక్రటరీ గారిని కలవమని చెప్పాను వెళ్ళి ఆ ప్రాజెక్ట్తో. తొందరలోనే పెట్టుబడులు భారీగా వస్తాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి, ఏ విధంగా రాయితీలు ఇవ్వాలి, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఏదైనా ఇండస్ట్రీస్ పెడుతుంటే దానికి ఏ విధంగా ఇప్పటికే చాలా సబ్సిడీస్, ఎంకరేజ్మెంట్స్ చేస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తున్నాయి. కేంద్ర సంస్థలు కూడా ఇప్పటికే యూనివర్సిటీస్ వచ్చాయి ఈ పోర్ట్ డెవలప్మెంట్ కింద. ఎందుకంటే పోర్ట్స్ డెవలప్మెంట్ అయితే అక్కడ పరిసర ప్రాంతాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని మీద, అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. పోలవరం కూడా, ఎందుకంటే పోలవరం పూర్తయితే సాగునీరు, త్రాగునీరు వస్తుంది. ఇంకా అది ముఖ్యమైన అంశం కాబట్టి అది కూడా తొందరలోనే పూర్తి. ఏదంటే గత ప్రభుత్వాల్లో ఇంటర్నల్గా జరిగినటువంటి డ్యామ్ స్ట్రక్చర్లో జరిగినటువంటి డ్యామేజ్లు అవన్నీ అధిగమించి ముందుకు పోవాలి కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక స్టడీ టీం వస్తూ ఉంది తొందరనే. ఎందుకంటే అన్నిటికీ పైనుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు వచ్చి పరిశీలించి దాని రిపోర్ట్ ఆధారంగా కేటాయింపులు ఉంటుంది. ఖచ్చితంగా నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. గతంలో కూడా గత 5 సంవత్సరాలు కూడా ఏమైనా అభివృద్ధి జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులతోనే జరిగింది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టు లేదండి. మ్యాచింగ్ గ్రాంట్ ఈని కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక పథకాలు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోయి. ఆ పరిస్థితి ఇప్పుడు లేకుండా జాగ్రత్తగా మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి నిర్ణయం తీసుకుంటాయని చెప్పి ఆశిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి వారధి కార్యక్రమంలో జాయిన్ అయినందుకు. ఇది వాటి వారధి. చూస్తూనే ఉండండి TV9.